సింగర్ బాబు గారు గుడ్ మార్నింగ్. మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, మౌలిక సదుపాయాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ బాధ్యతను తీసుకొచ్చి మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి వారు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వాలు చేసినా తప్పే. అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో మేము అమ్మే ప్రయత్నం చేసాం, మరి మేము అమ్ముతాం అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు ఆపలేకపోయారు అని చెప్పేసి చెప్పారు. దాంట్లో కూడా ఏదో కొన్ని సర్దుబాట్లు చేసినట్టున్నారు. మరి ఏమంటారు వెంకటేశ్వర రెడ్డి గారి మాటలకి ఏమంటారు? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పేదల కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఢిల్లీతో అయినా మేము పెట్టుకుంటాం అంటున్నారు. మరి ఏంటి మీ పార్టీ స్టాండ్ ఏంటి? రాజు గారు, ముందుగా మీకు నాతోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభోదయం. పీపీపీ విధానం అనేది ఏదో కొత్తగా ఏదో భారతదేశంలో వచ్చింది కాదు, ప్రపంచం అంతా పీపీపీ విధానంలో వెళ్తుంది. 2000 సంవత్సరం నుంచి పీపీపీ విధానం జరుగుతుంది. ప్రతి కంట్రీలోనూ జరుగుతుంది. ఈవెన్ చైనా, అమెరికా, చాలా కంట్రీస్ లో కూడా ఇదే విధంగా నాట్ ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ అండి, ఇక్కడ రోడ్స్ కానీ ఇంకొకటి కానీ డెవలప్మెంట్ కి సంబంధించి ఇది బెస్ట్ మోడల్. దీనికి కొంచెం చెప్తాను రాజు గారు. సైనిక్ స్కూల్స్ ఇచ్చారు, ఐఐటీలకు సంబంధించిన కొన్ని వ్యవస్థలు ఇచ్చారు. ఎవ్రీథింగ్ పీపీ మోడల్ అనేది ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు గవర్నమెంట్ సెక్టార్ ఫెయిల్ అవుతుంది అనే దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రజలకు కూడా తెలియాలి. దాని తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను. యాక్చువల్గా ఏమవుతుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంత ముందు కూడా చెప్పింది, ఆర్టీసీ మనం పగులు రాత్రి 24 గంటలు నడిపినా కూడా నష్టాల్లో ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఇదైనా కూడా దాదాపుగా నష్టాల్లోనే ఉంటుంది. ఈవెన్ రైల్వేస్ కానీ చాలా వరకు. ఎందుకంటే గవర్నమెంట్ ఆజమాయిషి అన్ని మాట్లాడినా ప్రజలకి మనం దాని ద్వారా ఇద్దాం అనుకున్నా, ఇంకోటి చేద్దాం అనుకున్నా, చాలా వరకు అంటే భారతదేశం లాంటి కంట్రీలో కరప్షన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఇంకో దాని వల్ల ప్రభుత్వ సంస్థలు సరిగా నడవకపోవడం వల్ల, నాట్ ఓన్లీ ఇండియానే కాదు, ఈవెన్ చైనా మిగిలిన దగ్గర కూడా ప్రభుత్వం ఏదైతే రన్ చేస్తుందో అవన్నీ కరప్షన్ వల్ల సరిగా నడవకపోవడం వల్ల ఈ పీపీపీ విధానం అనేది వచ్చింది. సో దీనిలో చాలా జరుగుతూ ఉన్నాయి. సరే, సార్ గారు చాలా మాట్లాడారు, మేము ప్రజల పక్షాన ఉంటాం, దానికి ఫస్ట్ చెప్పేసి తర్వాత పీపీ విధానం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబరు 2020లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ సిస్టమ్ ని మార్చేస్తాను, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కోసం 17,000 కోట్ల రూపాయలు ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. దాంతో పాటుగా ఏదైతే ఆల్రెడీ మెడికల్ సిస్టమ్ ఉందంటే ఏరియా హాస్పిటల్స్ కానీ, సిహెచ్సిస్, పిహెచ్సిస్ కానీ నాడు నేడు కింద 12,250 నుండి 12,500 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. మొత్తం 30,000 కోట్లతో ప్రాజెక్ట్ చేసాము. దీన్ని మేము దాదాపుగా సంవత్సరం రోజుల్లో నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తాం. అంటే ఏదైతే 12,500 కోట్లు, 17,000 కోట్లలో 8,500 కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ కి దానికి అవుతుంది, మిగిలినంత మెయింటెనెన్స్ కి అవుతుంది. ఇంత బాగా ప్లాన్ వేశారు సార్. నేను చెప్పింది కాదు, వాళ్ళు చేసిన బడ్జెట్లు కానీ, వాళ్ళు అప్పుడు ఉన్న పేపర్ కటింగ్స్ కానీ, లేదా గూగుల్లో మీరు కొట్టినా కూడా వస్తాయి. కానీ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా సార్? ఇప్పుడు ఆయన మొత్తం 5 సంవత్సరాలు మెడికల్ సంబంధించి, మెడికల్ సిస్టమ్ రెనోవేషన్ కి సంబంధించి ఖర్చు పెట్టింది సార్ 1,450 కోట్ల రూపాయలు మొత్తం 5 సంవత్సరాల్లో. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎయిడ్ ఎంత తెలుసా సార్? 600 కోట్లు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది ఎంత సార్? 850 కోట్లు 5 సంవత్సరాలు. అంటే ఒక సంవత్సరానికి 170 కోట్లు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోటి సంతకాలు సేకరిస్తున్నాను, నేను ఉద్ధరిస్తాను అని అంటే ప్రజలు నమ్మేస్తారా సార్? మనకు 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన రెన్యువేషన్ ఇదే సార్. సరే, ఇవన్నీ ఒకటైతే సార్, ఏదైతే పీపీపీ విధానంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే, మీరు ఇంట్రోలో చెప్పినట్టు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఏదైతే ఏబిసి అని 3 కేటగిరీల్లో ఫీజులు తీసుకుంటున్నారో, నిజంగా విద్యార్థుల మీద మీకంతా ప్రేమ ఉంటే లేదా అవగాహన ఉంటే అది మాట్లాడి ఉండాల్సింది. మేబీ ఆ ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు, అవి ఏమైనా తగ్గించండి, మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేసి మాట్లాడుంటే చాలా బాగుంది. లేదు, పీపీ విధానంలో ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేస్తుంది మీకు అనిపిస్తే, ఈ విధంగా కాదు, ఈ విధంగా చేస్తే బెటర్ గా ఉంటుందని సలహా ఇచ్చుంటే, అంటే 99 సంవత్సరాలు కాదు, ఏదో మామూలుగా మిగిలిన గవర్నమెంట్లన్నీ ఇస్తున్నది 15 నుంచి 30 సంవత్సరాలే కదా, మీరెందుకు ఇస్తున్నారని మాట్లాడుంటే చాలా బాగుండేది. ఇవన్నీ మానేసి, లేదు నేను కాలేజీలు కట్టేసిన కాలేజీలన్నీ ఇస్తున్నారు అన్నారు. ఎక్కడ కట్టారు? నిజంగా మీరు కట్టిన కాలేజీలు అయితే, ఇగో నేను ఇంత ఖర్చు పెట్టాను, గవర్నమెంట్ కి ఇంత ఖర్చు అయింది, దీని ముందు ఏదైతే మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించి ఏమి హామీ తీసుకుంటున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు అది ఉపయోగపడేది కాదు. ఇవన్నీ మానేసి పీపీపీ విధానమే తప్పు, ప్రపంచం అంతా తప్పు, నేను ఒక్కడే, మరి ఆయన చేస్తున్న సాక్షి పేపరు లేదో భారతీయ సిమెంట్ మాత్రం ఆదాయాల్లో ఎందుకు నడుస్తుంది? లేదా ఆయన కావాలనుకుంటే నా దగ్గర డబ్బు ఉంది, నేను 4 మెడికల్ కాలేజ్ నేను కూడా పీపీపీ విధానంలో పెట్టుకుంటానని అడగచ్చు కదా. ఇవన్నీ మానేసి అసలు ప్రపంచం అంతా పోతున్న దాన్ని తప్పు అనడం ఎంతవరకు సబబు రాజు గారు? ఓకే, నిజంగా గవర్నమెంట్ సెక్టార్లు అంత ఆదాయాలు వస్తున్నాయా? మరి ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోంచి ఆయన లాభాల్లోకి ఎందుకు తీసుకురాలేకపోయారు ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో?
ఇవన్నీ మాట్లాడాలి ఇంకోటి కదా, ఇవన్నీ అంటే ఇక్కడ మాట్లాడిన ఒకటి తర్వాత ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఎస్ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు వెరీ గుడ్. ఇక్కడ ఇందాక మీరు చెప్పినట్టు 17 కాలేజీలకి దాదాపు 8,480 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటే 476 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం ఒక 975 కోట్లు ఇచ్చిందని కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే ఈవెన్ దో మనం ఇక్కడ కానీ మనం కానీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మెడికల్ కాలేజీలు ఏదైతే స్టార్ట్ అయినాయో దాంట్లో కూడా ఇంకా 630 కోట్లు ఖర్చు పెట్టింది. దాంట్లో దాదాపు 168 కోట్లు విలువైన బిల్లులు ఇంకా కూడా పెండింగ్లో పెట్టిందట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే సమయానికి దాదాపుగా కూడా ఒక పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి 168 కోట్లు విలువైనటువంటి బకాయిలు ఉన్నాయి. ఓవరాల్గా మెడికల్ కాలేజీలకు సంబంధించి బిల్లులు 650 కోట్లు బకాయిలు ఉన్నాయంట. సో ఇదంతా కూడా చేయాలి అంటే విత్ ఇన్ ద స్పాన్, అంటే ఈ తక్కువ టైంలోనే ఇన్ని కాలేజీలు పూర్తి చేయాలన్నా కూడా భారీ ఎత్తున నిధులు అవసరం అవుతాయి. దాదాపుగా కూడా 6,000 కోట్ల రూపాయలటువంటి నిర్మాణ పనులు కావాలి కాబట్టి అంత సాధ్యం లేదు కాబట్టి పీపీపీకి ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. సరే అంత మీరు అన్నట్టు ఇందాక అంత ప్రేమ ఉంటే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మేము పూర్తి చేసి మీకు పల్లెంలో ఇస్తే దీన్ని ఎత్తుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అంటే దాంట్లో ఒక రకమైనటువంటి అర్థం ఉండేది. సో దీని మీద ఏమంటారు? స్టిపులేటెడ్ పీరియడ్ ఇచ్చారు సార్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి 2 to 3 years పీరియడ్ ఇచ్చారు. ఆ పీరియడ్ లో మీరు ఏం చేయలేదు కదా, గ్రాంట్స్ అడగలేదు కదా. ఇంకొకటి మెడికల్ కాలేజ్ వచ్చినంత మాత్రాన వైద్యం ఏదో కాస్ట్లీ అయిపోతుందని అంటున్నారు, చాలా తప్పు సార్. ఎందుకంటున్నానంటే మెడికల్ కాలేజెస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఫీజు పెట్టడానికి లేదు, ఇయర్లీ ఇంతకంటే పెంచడానికి లేదు. అసలు ఒక సిస్టమ్ వస్తుంది దాంట్లో, ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. నేను ఒక డాక్టర్ సార్, ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ ప్రకారం ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. దీనివల్ల ప్రజలకి అంటే ప్రపంచ స్థాయి వైద్యం తక్కువ కాస్ట్ లో అందేదానికి ఖచ్చితమైన అవకాశం ఉంటది. ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఇంతకు ముందు మనకు అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి స్టిపులేటెడ్ ఇవన్నీ తీసుకొచ్చారు. అప్పుడు ఆయన చాలా కష్టపడి కొంచెం విలేజ్ అంటే లైక్ ట్రైబల్ ఏరియాస్ లో కొంచెం అందుబాటులో వైద్యం లేని ఏరియాలో మెడికల్ కాలేజ్ పెట్టించడం కానీ ఇవన్నీ జరిగాయి. అవన్నీ తప్పు, నేనే కరెక్ట్ అన్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఆయన ఆలోచన ధోరణికి అర్థం పడుతుంది సార్. పిపిపి విధానంలో ఎట్టంటే అటు చేయడానికి అవ్వదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే ఇంతకుముందు చెప్పినట్టు 3 విషయాలు మాట్లాడారు. ఎక్కువ సంవత్సరాలు పాటిస్తున్నారనో, ఎక్కువ ఫీజు తీసుకున్నారు. అదే దాంట్లో ఇప్పుడు ఒకటి విధానానికి వ్యతిరేకంగా కాదు, విధానంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన అంశాలకు వ్యతిరేకంగా వెళ్తే ఎస్ వాటి గురించి మాట్లాడితే ఖచ్చితంగా అందరూ కూడా ఎస్ దీన్ని సర్దిద్దుకునే దానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ కూడా హర్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు విధానమే తప్పు అంటాం. ఆ విధానాన్ని గతంలో పాలకులు కూడా దాన్ని సమర్థించి ఉండడం, దేశవ్యాప్తంగా అది ఒక మోనుమెంట్ లాగా తయారవుతున్నటువంటి నేపథ్యంలో అవునవును బండారు రామోహన్ గారికి తెలుసు, మొన్న డిబేట్ లో కూడా చూపించా అది. బట్ అది వైద్య కళాశాల కాదు అనేటువంటి ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత